వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన ఉద్యోగ సమాచారం. హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్. తెలంగాణ హైకోర్టు పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1673 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్ టెక్నికల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్ పోస్టుల సంఖ్య 12, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల సంఖ్య 11, అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 42, ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య 24, టైపిస్ట్ పోస్టుల సంఖ్య 12, కాపీస్ట్ పోస్టుల సంఖ్య 16, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య 20, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య 75, నాన్ టెక్నికల్ పోస్టుల సంఖ్య 1277, టెక్నికల్ పోస్టుల సంఖ్య 184. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా జనవరి 31, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద 600 ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు 400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, నెలలో రాత పరీక్షలు ఉంటాయి. 2060 ఆచార్యుల పోస్టులు ఖాళీ. ఏడాదిలో 100 మందికి పైగా ఆచార్యులు రిటైర్. పనిచేస్తున్నది 757 మంది. బోధనా సిబ్బంది కొరతతో యూనివర్సిటీలు కుదేలు. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఆచార్యుల కొరత వేధిస్తున్నది. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఉన్నవారు రిటైర్ అవుతుండడంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. 12 యూనివర్సిటీలలో 2817 టీచింగ్ పోస్టులుంటే 2060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుడు ఖాళీల సంఖ్య 1977 ఉండగా ఏడాదిలో 2000 దాటాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాదిలో 100కు పైగా ఆచార్యులు రిటైర్ అయ్యారు. ఓయూలో 53 విభాగాలుండగా 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 27 విభాగాలున్న కేయూలో 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇటీవలే ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో 25 మంది పనిచేస్తున్నారు. 179 టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. జేఏఎన్టీయూలకు అనుబంధంగా వనపర్తి,
పాలేరు, సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పాలమూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్, లా కాలేజీలను ప్రారంభించారు. దీనితో మరో 1000 వరకు కొత్త పోస్టులు మంజూరు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం ఏదీ తేల్చడం లేదు. యూనివర్సిటీల వారీగానా, కామన్ బోర్డులా అన్నది చెప్పడం లేదు. పలు యూనివర్సిటీలకు రిజిస్ట్రార్లను నియమించలేదు. త్రిసభ్య కమిటీ కసరత్తు పూర్తయి స్పష్టత వచ్చే వరకు మరికొంత సమయం పట్టనుంది. ఈ మధ్య కాలంలో మరి కొంతమంది రిటైర్ కానున్నారు. ఎస్సీ గురుకులాలలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్, పీఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. నేటి నుంచి 10 వరకు దరఖాస్తులకు ఆహ్వానం. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల్లో ఐసీటీ, పీఆర్ఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 7 జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రక్టర్లుగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో పనిచేసేందుకు 2 పీఆర్ఓలు, 1 సీనియర్ పీఆర్ఓ, 1 జూనియర్ పీఆర్ఓను 11 నెలల కాలపరిమితితో కన్సల్టెంట్గా ఇచ్చే గౌరవ వేతనం ఉంటుందని వివరించారు. పనితీరు ఆధారంగా సంస్థ నియమ నిబంధనలను అనుసరించి వారి సెలవులను పునరుద్ధరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి అర్హులైన అభ్యర్థులు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ప్రధాన కార్యాలయం, మాసప్ ట్యాంక్, డీఎస్ఎస్ భవన్ హైదరాబాద్లో ఉన్న హెల్ప్ డెస్క్ విభాగంలో ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు లభిస్తాయని తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను సమర్పించొచ్చని వివరించారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఐసీటీ పోస్టులకు రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. పీఆర్ఓ పోస్టులకు అనుభవం, అర్హతలు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఐసీటీ పోస్టులకు ఎంటెక్, బీటెక్, కంప్యూటర్స్, ఈసీఈ, ఈఈ, ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం, బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 65 ఐసీటీ పోస్టులను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.